ఒక గురువు గారు తన శిష్యులకు ఒక మంచి విద్య నేర్పించాడు. ఏంటంటే బాణం గురి చూసి పెట్టను కానీ పండును కానీ కొట్టే మంచి విద్య నేర్పించాడు. ఇద్దరికి బాణాలు ఇచ్చి చిటారు కొమ్మన మామిడి పండు ఉంది, ఆ ఇద్దరికి బాణాలు ఇచ్చి ఆ మామిడి పండును కొట్టమని గురి పెట్టమని చెప్పాడు. గురిపెట్టి అరే గురి పెట్టానండి. దేనికి? మామిడికాయకి. ఏం కనిపిస్తుంది నీ కంటికంటే? వాడు కొన్ని ఆకులు కనిపిస్తున్నాయండి, మామిడికాయ కనిపిస్తుందండి, మామిడి పండు, మేఘాలు కనిపిస్తున్నాయండి అని చెప్పాడు. ఏమేమి కనిపిస్తున్నాయి? ఆకులు, మామిడి ఆకులు, మేఘాలు, పండు. ఎరా సరిగ్గా గురి చూసుకొని, నేను సరిగ్గానే చూస్తానని 3 కనిపిస్తున్నాయండి అన్నాడు. కొట్టు అంటే కొట్టాడు, పండు పళ్ళ. ఎందుకని పండు పళ్ళ చెప్పండి? వాడు గురి అటు మామిడికాయ మీద ఉంది, ఆకుల మీద ఉంది, మేఘాల మీద ఉంది. తర్వాత మేఘాలు ఒక్కదానే చూడాలిగా. వాడు ఏది గురి పెట్టాడో ఆయన దృష్టి దానిపైన ఉండాలి. మామిడికాయని గురి పెట్టాడా మామిడి పండు మీదే ఉండాలి. మేఘాలు గురి పెట్టాడా మేఘాల పైన ఉండాలి. ఆకులను గురి పెట్టాడా ఆకుల మీద ఉండాలి. ఈడు మేఘాలు కనిపిస్తున్నాయి, ఆకులు కనిపిస్తున్నాయి, మామిడి పండు కనిపిస్తున్నాయి, వదిలేడు బాణం, ఎటో పోయింది. సెకండ్ వన్, నువ్వు రారా అన్నాడు. మ్యాంగో అక్కడ చూడు, మామిడి పండు, దాన్ని గురిపెట్టి అన్నాడు. గురిపెట్టాడు. సరిగ్గా గురిపెట్టా. ఒకసారి గురి ఏం కనిపిస్తున్నాయి? మామిడికి ఒక్కటే కనిపిస్తుందండి అన్నాడు. ఆకులు కనిపిస్తలేదా? కనిపిస్తలేదు. నా కన్ను ఇటు అటు వెళ్ళటలేదండి, జస్ట్ నా గురి మామిడి పండు మీదే ఉంది. మేఘాలు కానీ మేఘాలు లేవు, ఆకులు లేవు, ఏం లేవు. నేను మాత్రం మామిడికాయని ఒక్కదాన్నే చూడగలుగుతున్నాను. మామిడి పండు అంటే సరే బాణం వదులు అన్నాడు. బాణం వదిలేడు. ఆ బాణం వెళ్ళి ఎక్కడ తగిలింది? మామిడి పండుగ తగిలింది. మామిడి పండు కింద పడింది. అప్పుడు ఆ గురువు అంటున్నాడు, నీ దృష్టి మామిడి పండు మీదే ఉంది కాబట్టి మామిడి పండు పడింది. కాబట్టి నీ దృష్టి దేనిపైన ఉంటే అది నువ్వు సాధిస్తావు. నీ దృష్టి పలు విధాలుగా వెళ్ళిపోయింది అనుకో, నీ ఆలోచనలు పలు విధాలుగా వెళ్ళిపోయినాయి అనుకో, నీ తలంపులు పలు విధాలుగా వెళ్ళిపోయినాయి అనుకో, నువ్వేది కూడా సాధించు. అందుకని యెహోషువను ఎన్నుకోవటానికి దేవుడు కారణం ఏంటంటే, యెహోషువను నాయకుడిగా ఎన్నుకోవటానికి కారణం ఏంటంటే, ఈయన ఈ ఇశ్రాయేలు ప్రజలను నడిపించగలిగిన సత్తా కలిగిన వాడు. కారణం ఏంటి? ఈయన దృష్టి ఎలా ఉంది? దేవుని పైన ఉంది.